హలో గైస్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు పబ్జీకి సంబంధించిన 3 కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఈ ట్రిక్స్ యూజ్ చేసి మీరు మీ ఎనిమికి అనేది కనబడరు, బట్ మీ ఎనిమిది షూట్ అనేది చేయొచ్చు. సో అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, దాన్ని కూడా కంప్లీట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి వీకెండ్ మ్యాప్లో పొడవస్ట్ ప్లేస్లో ఇక్కడ మీరు మ్యాప్ మీద చూడొచ్చు, నేను ప్లేసింగ్ అనేది చేస్తున్నాను. దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు, ఒకవేళ ఆ గ్లిచ్ యూజ్ చేయాలనుకుంటే. ఇది ఒక గ్లిచ్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ స్లీప్ అయ్యి కొంచెం బ్యాక్ సైడ్ అనేది రండి. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గ్లిచ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, మీరు భూమి లోపలికి అనేది వెళ్ళిపోతున్నారు. సో భూమి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎనిమీస్ అనేది కనబడతారు, బట్ మీరు ఎనిమీస్కి అనేది కనబడరు. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళి షూట్ చేశారో కూడా తెలియదు. అండ్ మీ బుల్లెట్స్ వాళ్ళకి తలుగుతాయి ఫ్రెండ్స్. సో దానికి నేను ఒకసారి ట్రై చేసి చూసా, ఇక్కడికి వెళ్ళి బాంబ్స్ కూడా బయటికి వెళ్తున్నా, లేదంటే బాంబ్స్ కూడా బయటికి అనేది వెళ్తున్నాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఈజీగా ఎనిమీస్ని అనేది కిల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి లాస్ట్ సర్కిల్ ఇదే ప్లేస్లలో అవుతుంటుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు బయటికి రావాలంటే జస్ట్ కొంచెం ముందలకి అనేది వస్తే చాలు, ఆటోమేటిక్గా బయటికి అనేది వచ్చేస్తారు. సో మీకు కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ ఒక్కోసారి మీకు మంచి ప్లేస్ అనేది అయిపోతుంది, అక్కడ మీకు దాచుకుంటేందుకు, ఐ మీన్ ఎవరికి కనబడకుండా ఉంటందుకు. సో సెకండ్ వచ్చేసి విన్నరీ తెలుసుగా ఫ్రెండ్స్ మీ అందరికీ వీకెండ్లో. సో విన్నరీలో ఇలాంటి ఒక ఇల్లు అనేది కనబడుతుంది. సో ఇంట్లో మీరు ఇక్కడ బాల్కనీ ఉందిగా, ఈ బాల్కనీ సైడ్ అనేది రావాలి. సో ఫ్రెండ్స్, ఈ బాల్కనీ సైడ్ రావడానికి మీరు జస్ట్ ఈ ఇంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ 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 అన్ని లెఫ్ట్లో వచ్చిన తర్వాత ఇలా మీకు స్టెప్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడికి వెళ్ళి సెకండ్ ఇంట్లోకి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ ఇలా లెఫ్ట్కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక చిన్న జంప్ అనేది చేయండి. సో జంప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సన్న గోడ ఉందిగా, ఐ మీన్ వాల్ లాగా ఉందిగా, దాని మీద అనేది మీరు నడవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మీరు కొంచెం మెల్లగా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఫస్ట్ టైం మాత్రం మీరు కింద పడిపోతారు. సో ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ అనేది చేయాలి. సో దీని మీదకి ఎక్కిన తర్వాత మీకు ఇక్కడికి వెళ్ళి ఐ లొకేషన్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత దూరం వాళ్ళనైనా షూట్ అనేది చేయొచ్చు, ఒకవేళ మీ దగ్గర స్కోప్ ఉంటే. ఎంత దూరం అంటే మీకు మ్యాక్సిమం ఈ రేంజ్లో ఉన్న వాళ్ళని. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ ఎక్కితే ఈ ఇంకో కొంచెం హైట్ ప్లేస్కి అనేది వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీకు మంచి రేంజ్ అనేది దొరుకుతుంది షూట్ చేసేందుకు. సో ఎవరినైనా ఈజీగా అనేది షూట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎక్కడం వల్ల అడ్వాన్స్ ఏంటంటే, మీకు ఎవరైనా సరే ఫస్ట్ షూట్ చేసేటప్పుడు కిందనే చూస్తారు. సో పైనకి అనేది చూడరు, కాబట్టి మీకు రూఫ్ మీద ఉన్నది ఎవరు గమనించారు. సో ఈజీగా మీరు కిల్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, థర్డ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా డ్రాప్ పడితే మాత్రం అక్కడికి జెల్ అనేది ఉరకకండి. సో నేను అలాంటి మిస్టేక్స్ చాలా చేశాను. సో ఇప్పుడు చూడొచ్చు, డ్రాప్ పడిందని ఉరికాను. అండ్ షూట్ కూడా నేను ఏం చేశానంటే స్కోప్ యూజ్ చేయలేదు. సో డ్రాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి స్కోప్ యూజ్ చేయకుండా ఉంటే ఇలా అయిపోతుంది డెడ్ అనేది. సో స్కోప్ అనేది మస్ట్ యూజ్ చేయండి. డ్రాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మెల్లగా అనేది వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మీరు డ్రాప్కి కొంచెం దూరం ఉన్నప్పుడే స్కోప్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.